నాకు బాగా నచ్చిన ఒక మంచి పద్యం. కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ ఏల ఏడ్చెదో, కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి, నిను ఆకటి కై కొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీ చకుల కమ్మ, త్రిశుద్ధిగా నమ్ము భారతి, త్రిశుద్ధిగా నమ్ము భారతి. ఈ పద్యం మా మేనమామ నాకు నేర్పిన పద్యాల్లో మొట్టమొదటి పెద్ద పద్యం. నాకు 7 ఏళ్ళు నిండక ముందు కంఠతా పట్టిన పద్యాల్లో ఇది ఒకటి. మా మామయ్య శీతాకాలంలో సాయంకాలం నెగడి ముందు నన్ను, మా తమ్ముడిని, మా బావల్ని కూర్చోబెట్టి పద్యాలు నేర్పేవాడు. ఆయన ఒక చరణం చెప్పడం, మేం వల్లించడం, ఇది వరుస. ప్రతి పద్యానికి ఆయన ఒక కథ చెప్పేవాడు. మిగతా పద్యాల గురించి చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, ఈ పద్యం గురించి చెప్పిన కథ మరో ఎత్తు. ఒకరోజు పోతన గారు భక్తి కోసం దుక్కి దున్నుతూ చెమటలోడుస్తున్నారట. బావమరిది శ్రీనాథుడు పల్లకీలో పోతూ, బావా ఎందుకు వచ్చిన శ్రమయ్య, ఆ రాస్తున్న భాగవతం ఏ రాజుకు అంకితమిచ్చి నాలాగా సుఖపడరాదుటయ్యా అని సలహా పారేశాడుట. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడట. సరస్వతీదేవికి గుండె గుబేలు మందిట. ఆ శ్రీనాథుడి మాట విని పోతన గారు తనని ఏ రాజుకో అమ్ముతాడేమోనని సరస్వతి భయపడింది. ఆ రాత్రికి రాత్రి పోతన గారికి సరస్వతి కలలో గనపడి కాటుక కరిగిపోయేటంతగా కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడ్చిందట. ఆ సమయంలో పోతన గారు సరస్వతికి ఒట్టేసి భరోసా ఇచ్చాడుట. తల్లి, నేను భాగవతాన్ని ఎవ్వరికీ అమ్మను, నన్ను నమ్మవమ్మా అని. ఈ కథ చెప్పంగానే మా అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నతనంలో కళ్ళ నీళ్లు తిరగడం పెద్ద విశేషమేమీ కాదు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పద్యం ఇప్పుడు గుర్తుకొచ్చి అప్పచెప్పినా నాకు కళ్ళు చెమ్మగిల్లుతాయి. చిన్నప్పుడు అనిపించింది, సరస్వతి ఇంత తెలివి తక్కువదా అని. ఆవిడ ఈ పిచ్చి సలహా ఇచ్చిన శ్రీనాథుణ్ణి ఎందుకు చెప్పించలేదు, కనీసం ఎందుకు మందలించలేదు అని. ఆ విషయం మా మావయ్యని అడిగితే, అలాంటి చొప్పదండు ప్రశ్నలు వేయడం మీ వేలూరి వాళ్లకే తగింది అని వేళాకోళం చేశాడు. 4 దశాబ్దాల తరువాత తెలిసింది ఈ పద్యం భాగవతంలో లేదని, ఇదొక చాటు పద్యమని. అయితేనే పోతన గారు ఇటువంటి పద్యమే భాగవతం ప్రథమ స్కందంలో చెప్పారు. ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకోను శ్రీహరికి అంకితమిస్తాను సుమా అని మా మావయ్య చెప్పాడు. పోతన గారు భాగవతాన్ని రాజుల చేతుల్లో పడకుండా భూమిలో పాతిపెట్టాడు అని. ఇందులో నిజమెంతో నాకైతే తెలియదు, కానీ శిథిలమైపోయిన కొన్ని భాగవత భాగాలు సింగన గంగనలు పరిష్కరించారట. కాటుక కంటినీరు పద్యం గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, గ్రేట్ పోయట్రీ ఆట్ టు బీ ఫ్రీ లైక్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్. 4.5 సంవత్సరాల క్రితం రచ్చబండలో మీకు బాగా నచ్చిన పద్యం రాసి ఆ పద్యం ఎందుకు నచ్చిందో రాయండని అడిగితే సుమారు 10 మంది రాసి పంపారు. కొందరు మిత్రులు రాశారు, మాకు బోలెడు పద్యాలు చాలా ఇష్టం, ఒక్క నచ్చిన పద్యం అంటే ఎలా అన్నారు. నిజమే మరి, నాకు కూడా నచ్చిన పద్యాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని పద్యాలు గుండెకి హత్తుకుపోయేవి, మరికొన్ని మెదడుకి మేత వేసేవి. ఈ 2వ రకం పద్యాలు సహజంగా మనం బాగా పెద్దవాళ్ళైన తర్వాత చదువుకున్నవి. మొదటి రకం పద్యాలు కంఠతా వస్తాయి. 2వ రకంవి బహుశా పుస్తకంలో చూడవలసి రావచ్చు. వాటిని నేను మెచ్చిన పద్యం అనడం సబబేమో. అదేమీ తక్కువని కాదు, పనికిరానిదని కాదు. గుండెకి హత్తుకుపోయిన పద్యాలకి చెప్పుకునే వ్యాఖ్యానం తీరు మరోలా ఉంటుంది. అందుకని అటువంటి పద్యాలు అందరి దగ్గర నుంచి పోగు చేసి ఒక చిన్న పుస్తకంగా వేద్దామని అనుకున్నాను అప్పట్లో. ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను, మీరందరూ సహకరిస్తే. ఇదివరకు పంపించిన వారు ఎవరైనా ఎందుకు ఫలానా పద్యం నచ్చిందో మళ్ళీ వ్యాఖ్యానం చేయదలుచుకుంటే శుభం. కొత్త చదువరులు ఇందులో పాల్గొంటే అది మరీ శుభం. ఆఖరిగా ఒక విషయం,
నేను రాబర్ట్ పెన్స్కీని కాదని నాకు తెలుసు.